తప్పనిసరిగా పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ ని పూర్తి చేస్తా అని మాట ఇచ్చినారు. దాని ద్వారా మొత్తం 77,000 ఎకరాలకు నీళ్లు అందుతాయి. అందులో మన దాంట్లోనే 45,000 ఎకరాలకు పైన పాలకుర్తి అంటే మన పాలకుర్తి నియోజకవర్గంలోనే నీళ్ళు వస్తాయి. ఇది రైతులకి, మన పాలకుర్తి రైతులందరికీ కూడా ఇదొక కళ. నీళ్లు, ఈ పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ అనేది ఒక కళ. ఎందుకంటే దాని ద్వారా వచ్చే నీళ్లతోటి ఇంకా ఎంతో మంది రైతులు సాగు చేసుకుంటారు. కాబట్టి ఇది ఖచ్చితంగా దీన్ని అనేది కంప్లీట్ చేస్తా. ఎస్టిమేట్ గురించి చాలా మాట్లాడుతుండ్రు. గురిగింజ దాని కింద ఉన్నది చూసుకోవాలి ఫస్ట్. ఇంకోటి పచ్చకామర్లు ఉన్న వాళ్ళకంటే లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అంట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ బుద్ధొంకర, వాళ్ళ చూపు తేడా, కాబట్టి వాళ్ళకే అట్లా కనిపిస్తుంది. మరి వాళ్ళు ఏమేమి చేసిండ్రో నాకు తెలియదు. మరి ఇక్కడున్న మీకు బాగా ఐడియా ఉండుంటుంది. మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అయితే చాలా ఫాస్ట్, ఇందులో వాళ్ళకి ఐడియా ఉండుంటుంది. మరి ఎందుకు వాళ్ళు పాత కాంట్రాక్టర్ని తీసేయాలన్న హడావుడిలో మరి కొత్త వాళ్ళకి ఇచ్చినట్టే ఇచ్చి దాని తర్వాత ఇంకేమేమి చేసిండ్రో, ఏమేమి మిస్ చేసి ఆ ఎస్టిమేట్లో వాళ్ళు బ్లాస్టింగ్, మళ్ళీ అట్లనే డిస్టెన్స్, ఇసుక తీసుకెళ్లే డిస్టెన్స్, ఇంకా చాలా అదీదం కాదంటే రోడ్డు అవన్నీ కూడా మిస్ చేసి అప్పుడు ఎందుకు ఎస్టిమేట్ వేసిండని పాలకుర్తి ప్రజలు ప్రశ్నించాలి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. ఎవ్వరం అనలేదు. ఇంకొకసారి మీరు అత్తగొడలు అంటే అనుకోండి, నాదేంది అనుకుంటారా అనుకోండి. నేను క్లారిటీగా నా బాధ్యత కాబట్టి ఇస్తున్నా. మీరు అనుకుంటారా ఇంకా అనుకుంటే జనాలు మిమ్మల్ని జోకర్ల లెక్క చూస్తారు. మీకేం పని పాట లేదేమో, ఓడిపోయినాక ఫ్రస్ట్రేషన్ తోటి రోడ్లపైన తిరుగుతుండ్రు, అందుకు ఇంకేం చేయాలో తెలియకుండా ఇదంతా చేస్తుండ్రు అనుకుంటారు. కాబట్టి జాగ్రత్త, ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్త. మీ హుందాతనాన్ని పోగొట్టుకోకండి. ఎందుకంటే మీరంటే ఒక హుందా ఉంటే బాగుంటుంది. కొంచెం పెద్దవాళ్ళు హుందా ఉంటే బాగుంటుంది. అనవసరంగా ఇదంతా చేస్తే ఏమొస్తుంది చెప్పండి. మేమిద్దరం మంచిగానే ఉన్నాం. అమెరికాకు పోతానంటే ఇందాక మా అత్తమ్మ చెప్పిండ్రు. మరి ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నప్పుడు పొయ్యి వస్తే పొయ్యి వస్తారు. ఎవరు పోవట్లేరు, పొయ్యి ఇట్లా పోయి అట్లా వస్తారు. అంతేగాని పాలకుర్తి ప్రజలు ఆనాడు వచ్చింది పాలకుర్తి ప్రజల కోసమే, ఈరోజు ఉండేది పాలకుర్తి ప్రజల కోసమే. ఖచ్చితంగా కార్యకర్తల్ని, అట్లనే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని లేనిపోని వాటికి గురి చేస్తే మనకు అస్సలు ఊకునేది లేదు. మా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఇక్కడ ఒక్కసారి ఇక్కడ అంతా చుట్టూ కవర్ చేయండి, ఇక్కడనే కనిపిస్తుంది మీకు మా కోఆర్డినేషన్ ఏందన్నది. అదంతా కూడా అనవసరంగా లేనిపోని విద్యద్దు. కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చూపిస్తాం. మీకు ఏమైనా ఉంటే అక్కడ చూసుకోండి, మీరు మేము అక్కడ చూసుకుందాం. ఖచ్చితంగా మళ్ళా స్టేట్ లో వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీనే, అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఇంకా కూడా మరి ఇప్పుడే ఇంత ఇదైపోతుండ్రు, అయ్యో 1.5 years మీరు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతుండ్రు. మళ్ళా కూడా కాంగ్రెస్ కాలక్షేపం ఇట్లనే చేయదు, ఎవరు కాదంటుండ్రు. ఎంతసేపు మంది మీద బాడే ఏడ్చుడు తప్ప యారే ఏమైనా పనికొచ్చే పని చేద్దామా ప్రజలకన్నా ఆలోచన లేదు. నేనైతే ఒక్కటే, నా పని ఏందో నేను చూసుకుంటా. నా పని ఏం పని? పాలకుర్తి ప్రజలకి సేవ చేయడం, పాలకుర్తి ప్రజల డెవలప్మెంట్ కోసము నా వంతు కృషి నేను చేసి డెవలప్మెంటల్ వర్క్స్ ఇక్కడ తీసుకొచ్చి వాటిని కంప్లీట్ చేయించడం నా బాధ్యత. అట్లనే పార్టీని కాపాడుకోవడం మా బాధ్యత. అవి మేము చేస్తాం. అంతా మా కార్యకర్తలని బెంబేలెత్తేటట్టు చేయాలంటే మటుకు మిమ్మల్ని శివార్ల దాకా ఉరికిచ్చే బాధ్యత మాది. మా కాంగ్రెస్ లీడర్స్ని తక్కువ అంచనా వేయద్దు. ఆల్రెడీ కాంగ్రెస్ తడాకా ఏందో పాలకుర్తిలో రుచి చూపించినాం. 47,000 పైన మెజారిటీ తోటి గెలిచి చూపించినాం. ఆ రోజు మీరు ఎంత అనగదొక్కినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా కానీ దడవకుండా ఆ రోజు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త, ఒక్కొక్క సైనికుడై ఆ రోజు పోరాడింది.